మనం చేసే పనిలో ఏదో ఒకటి మిస్ అవుతున్నట్టు, మన పూర్తి సామర్థ్యాన్నింకా వాడుకోవట్లేదేమో అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది కదూ. ఆ ఫీలింగ్ ఏంటి? మనం చేసే పని మనకు నిజంగా సంతృప్తిని ఎలా ఇవ్వగలదు అనే విషయాల గురించి ఈరోజు కాస్త లోతుగా చర్చిద్దాం. సరే, సూటిగా ఒక ప్రశ్న. ఒక్కసారి ఆలోచించండి. మీలో ఉన్న సృజనాత్మక శక్తిని, మీ పొటెన్షియల్ని ప్రతిరోజూ పూర్తిగా వాడుతున్నారా? ఒకవేళ దీనికి సమాధానం లేదు అనిపిస్తే ఏం కంగారు పడకండి. ఎందుకంటే ఇలా ఫీలయ్యేది మీరొక్కరే కాదు. అడోబ్ వాళ్లు చేసిన ఒక స్టడీలో చాలా ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఏంటంటే ప్రతి నలుగురిలో కేవలం ఒక్కరికి మాత్రమే వాళ్ల క్రియేటివ్ పొటెన్షియల్ని పూర్తిగా వాడుతున్న ఫీలింగ్ ఉందట. అంటే ఇక్కడ చూస్తున్నట్టుగా ఏకంగా 75% మంది ఇంకా ఏదో చెయ్యగలం అని నమ్ముతున్నారు. సో ఈ అసంతృప్తి అనేది చాలా కామన్ ఫీలింగ్ అన్నమాట. స్టీవ్ జాబ్స్ చెప్పిన ఈ మాటలు చాలా పవర్ఫుల్. మనం చేస్తున్న పనిమీద మనకెందుకింత అసంతృప్తిగా ఉందో అర్థం చేసుకోవడానికి ఇదొక మంచి కొలమానం. మనం ప్రతిరోజూ చేసే పని మనకు సంతోషాన్ని ఇవ్వట్లేదంటే అక్కడ ఖచ్చితంగా ఏదో మార్పు అవసరమని మనకు మనమే ఒక సిగ్నల్ ఇచ్చుకుంటున్నట్టు. అయితే ఈ మార్పు అంటే వెంటనే ఉద్యోగం మానేయడం కాదు. అసలైన మార్పు రావాల్సింది మన ఆలోచన విధానంలో. ప్రాబ్లం మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో కంటే మనం వాటిని చూసే దృక్పథంలోనే ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఆ మార్పు పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడే బాడీ ఆఫ్ వర్క్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇది మన జాబ్ టైటిల్ గురించో మన జీతం గురించో కాదు. ఇది మనం సంవత్సరాల తరబడి నిర్మించే మన మొత్తం కృషికి ఒక ప్రతిబింబం. మనం నమ్మే విలువలకు నిదర్శనం. ఒక రకంగా చెప్పాలంటే ఇదే మన వారసత్వం. సరే, మరి ఇంత అర్థవంతమైన బాడీ ఆఫ్ వర్క్ని ఎలా నిర్మించాలి? దానికి 3 ముఖ్యమైన భాగాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం రండి. ప్రభావవంతమైన పనికి 3 ఎమ్ములు చాలా ముఖ్యం. మొదటిది మ్యాపింగ్, అంటే సింపుల్గా చెప్పాలంటే ప్లానింగ్. ఒక ప్రాజెక్ట్కి బ్లూప్రింట్ గీయడం లాంటిది. రెండవది మేకింగ్, అంటే ఆ ప్లాన్ని యాక్షన్లో పెట్టడం. ఇక మూడవది మెషింగ్, అంటే ఆ పని చేయడానికి అవసరమైన కొత్త స్కిల్స్ నేర్చుకోవడం. ఈ మూడింటిలో ఏ ఒక్కటి మిస్ అయినా మనం చేసే పనికి అర్థముండదు. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయముంది చూడండి. మనం కేవలం పనులు చేయడం మీద, అంటే మేకింగ్ మీద మాత్రమే ఫోకస్ పెట్టామనుకోండి, రోజంతా చాలా బిజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ సరైన డైరెక్షన్ లేకపోతే అదంతా వృధా ప్రయాసే అవుతుంది. అందుకే కేవలం పనులు చేయడం కాదు, మనం సరైన పనులు చేస్తున్నామా, మనల్ని మనం మెరుగుపరుచుకుంటున్నామా అని చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. సరే, ఈ 3 యములను బట్టి మన పని చేసే స్టైలేంటో చూద్దామా? మనం ఏ కేటగిరీలోకొస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా 4 రకాల వర్క్ ప్రొఫైల్స్ ఉంటాయి. డెవలపర్, వీళ్ళు ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తారు. డ్రైవర్, వీళ్ళ ఫోకస్ అంతా పని పూర్తి చేయడం మీదే ఉంటుంది. డ్రిఫ్టర్, వీళ్ళు పని అయితే చేస్తారు కానీ ప్లానింగ్ ఉండదు. ఇక డ్రీమా, వీళ్ళ దగ్గర అద్భుతమైన ఐడియాలుంటాయి కానీ వాటిని ఆచరణలో పెట్టరు. ఒక్క క్షణం ఆలోచించండి. ప్రస్తుతం మీ వర్క్ స్టైల్ ఈ 4గింటిలో దేనికి దగ్గరగా ఉంది? ఈ సెల్ఫ్ అవేర్నెస్, అంటే మన గురించి మనం తెలుసుకోవడమే ఎదుగుదలకు మొదటి మెట్టు. మనందరి లక్ష్యం డెవలపర్గా మారడమే. ఎందుకంటే ఈ ప్రొఫైల్ ఉన్నవాళ్లే ప్లానింగ్, యాక్షన్ ఇంకా లెర్నింగ్ని బ్యాలెన్స్ చేస్తారు. దీనివల్ల వాళ్లు చేసే పనిలో సంతృప్తితో పాటు లాంగ్ టర్మ్ సక్సెస్ కూడా వస్తుంది. ఒక్కోసారి మనం చేసే పని ప్రభావం మనకు వెంటనే కనిపించకపోవచ్చు. మనం రాసిన ఒక ఆర్టికల్, మనం చేసిన ఒక చిన్న సహాయం, మనం ఎప్పటికీ కలవని ఒకరి జీవితాన్ని మార్చొచ్చు. దీన్నే ఇన్విజిబుల్ ఇంపాక్ట్ లేదా అదృశ్య ప్రభావం అంటారు. దీనికి ఒక అద్భుతమైన రియల్ లైఫ్ ఉదాహరణ 1970లలోని అమెరికన్ మ్యూజిషియన్ రాడ్రిగస్ కథ. అతని మ్యూజిక్ అమెరికాలో అస్సలు సక్సెస్ అవ్వలేదు. తన మ్యూజిక్ కెరియర్ ఫెయిల్ అయిపోయిందని, తన పనిని అందరూ మర్చిపోయారని రాడ్రిగేజ్ అనుకున్నాడు. కాని అతనికి తెలియని ఒక పెద్ద విషయం జరుగుతోంది. అతనికి ఏమాత్రం తెలియకుండా ప్రపంచంలో మరో మూలన ఉన్న సౌత్ ఆఫ్రికాలో అతని పాటలు వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక తరాన్ని ఇన్స్పైర్ చేశాయి. కొన్ని దశాబ్దాల తర్వాత ఈ విషయం తెలిసినప్పుడు అతను షాక్ అయ్యాడు. అతని ప్రభావం చాలా పెద్దది, కాని ఇన్నాళ్లు అది అతనికి అదృశ్యంగా ఉండిపోయింది. సో ఈ కథ మనకు చెప్పేదేంటంటే, మనం గర్వపడదడ్డ పనిని నిర్మించడం మీద దృష్టి పెట్టాలి. దానికొచ్చే గుర్తింపు గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. ఇతరులు గుర్తించినా గుర్తించకపోయినా మనం చేసే పనికి ఎప్పుడూ ఒక విలువ ఉంటుంది. మన కృషి, మనం నేర్చుకునే స్కిల్సే మనకు నిజమైన సంతృప్తినిస్తాయి. చివరిగా ఒక్క ప్రశ్న.
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు మనల్ని మనం ఇది అడుక్కోవాలి. ఈ రోజు నేను చేసిన పనితో నేను సంతృప్తిగా ఉన్నానా? ఈ ఒక్క ప్రశ్న మనల్ని ఎప్పుడూ సరైన దారిలో నడిపిస్తుంది. మనమందరం గర్వపడదగ్గ పనిని నిర్మిస్తామని ఆశిస్తున్నాను.